సార్ ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాల్లో ఒకటి రెండు క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు పెద్ద పెద్ద హీరోలను. మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను, కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఎన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ 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 మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న ఒక 2 minutes ఉంటుంది అంతే. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్. చాలామంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ఏమిటి ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? రాసి పెట్టుకుంటే ఎప్పుడు వస్తుంది అవుతుంది సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పండి సార్. జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి. మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని మేము. ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో, పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ. బట్ ఈ సినిమాలో ఆ ప్రెడిక్టబిలిటీ ఉండదండి. థ్యాంక్ యూ. నితిన్ గారు, సో అంటే విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది. సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం, ఎందుకంటే భీష్మ తర్వాత రంగ్దే బాగున్నప్పటికీ కూడా అది వేరు. బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి. సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి? ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మేము ఇద్దరం కూర్చొని ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకంటే ఎక్కువ హీట్ కేర్. ఎందుకంటే నాకు లాస్ట్ 10 సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి, నాకంటే ఎక్కువ తిన్ను తీసుకుంటే యాక్చువల్లీ కేర్. నేను కేర్ తీసుకున్నాను, బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్. అన్న ఈసారి కొడితే ఈసారి గట్టి కొట్టాలి, అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ తిన్న పెన్ను కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా మీ ఇద్దరం అదే కాన్ఫిడెన్స్తో అదే దీంట్లో ఉన్నాము. సో ఐ హోప్ December 25 డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము ఇద్దరం అనుకుంటున్నాం. సో బేసికల్లీ రైటర్స్ ఎవరైనా స్టోరీ రాయాలంటే ఎక్కడెక్కడో విదేశాలకు వెళ్ళడం ఇట్లా చెప్తుంటారు కదా. మీరు పాటలు రాయాలనుకున్నప్పుడు ఏ మైండ్ సెట్తో ఎక్కడ ఉండి రాస్తారు? నేను ఇంట్లోనే రాస్తానండి. ఎక్కువ సినిమా ఆఫీస్లోనే ఎక్కువ రాయడం ఉంటుంది. సో సాంగ్స్ ఫారెన్లో తీస్తారు కానీ మేము ఫారెన్కి వెళ్ళి రాయము. సో డైరెక్టర్తో కూర్చొని రాస్తుంటాం జనరల్లీ.